నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ గారి వార్ 2కి సంబంధించిన ఒక న్యూస్. నిజంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మస్తు ఖుషి అవుతారు. ఆ న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా వార్ 2 సినిమా టీజర్ రిలీజ్ అయింది. అయితే ఇది అంతగా బాగలేదని ఫ్యాన్స్ లేకపోతే సగటు ఆడియన్స్ కొద్దిగా ఫీల్ అయ్యారు, డిసప్పాయింట్ కూడా అయ్యారు. దానికి సంబంధించిన న్యూస్ అనమాట. మరి డిసప్పాయింట్ అయ్యారు కదా, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఖుషి అవ్వడం ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. అది నేను చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడే చూస్తున్న వాళ్ళు ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నమస్తే. న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ తర్వాత బాలీవుడ్ వాళ్ళు చాలామంది ఎన్టీఆర్ గారి టీజర్లో ఎన్టీఆర్ గారిని కామెంట్ చేశారు. ఏం లేదు, సినిమా తేలిపోయిందన్నారు. అయితే అద్దరిపోయే న్యూస్ ఏంటంటే 125 గంటలు అంటే దగ్గరికి 6 days లేదా 5 days ఈ వార్ 2కి సంబంధించిన టీజర్ అటు బాలీవుడ్లో కానీ మన టాలీవుడ్లో కానీ ఇండియా వ్యాప్తంగా 125 hours ట్రెండింగ్లో ఉందంట. అది యూట్యూబ్లో అదే టాప్ 1లో ఉంది. ఇది అరుదైన రికార్డు. ఇంతవరకు ఏ సినిమాకు ఆ గౌరవం దక్కలేదు. మొట్టమొదటి సినిమా 125 గంటలు యూట్యూబ్లో నెంబర్ 1గా ఉందంట ఇప్పటి వరకు. అది చిన్న విషయం కాదు. అంటే మొట్టమొదటి రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం నిరాశపరిచిన ఆ తర్వాత ఫ్యాన్స్ లేదా ఆడియన్స్ చూడటం మొదలుపెట్టారు. ఇందులో ఏదో విషయం ఉందని అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ న్యూసే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మస్తు ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మరి చిన్న విషయం కాదు అది. ఫస్ట్ రోజే బాగలేదు అనుకున్నా లేదా యావరేజ్ అనుకున్న ఆ టీజరు 125 గంటలు ట్రెండింగ్లో ఉన్నటువంటి యూట్యూబ్లో మాటలు కాదు. అది ఎన్టీఆర్ గారి స్టామినా, అది ఎన్టీఆర్ గారు వార్ 2కి యాడ్ అవ్వటం వల్లనే జరిగిందనేది అభిమానులు చెప్పుకొని గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఇది. ఏమైనప్పటికీ August 14th సినిమా రిలీజ్ అవుతుంది. కుట్టి పడేసిద్ది. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మళ్ళీ కాళ్ళు రగరేసుకుని తిరుగుతారు. అందులో నాకు ఏ డౌటు లేదు. నమస్కారం.